ఏలూరు జిల్లా పోలవరం జనసేన నేతల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో మొదలైన వివాదం ఇప్పుడు దాడులు చేసుకునేంతలా మారిందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కొయ్యలగూడెం జనసేన పార్టీ కార్యదర్శి ఏపూరి సతీష్ పై కొంతమంది దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా దాడి చేశారని సతీష్ సైతం తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే బాలరాజు అనుచరులే తనపై దాడి చేశారంటూ సతీష్ చెప్పటం ఏలూరు జిల్లా రాజకీయాల్లో మరింత హీట్ పెంచింది. ఓవైపు సతీష్ ఆరోపణలు చేస్తుంటే మరోవైపు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సతీమణి జ్యోతి కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించడం మరో ట్విస్ట్ ఇచ్చింది. తనపై సోషల్ మీడియాలో సతీష్ అనుచిత పోస్టులు పెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు జ్యోతి. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్న కొంతమంది జనసేన నేతలు ఎమ్మెల్యే బాలరాజు సతీమణి జ్యోతి కారును అడ్డుకున్నారు. స్టేషన్ ఎదుట బైఠాయించి సతీష్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సతీష్ పై దాడి చేయటమే కాకుండా అతనిపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఎమ్మెల్యే బాలరాజు వెనకుండి చేయిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు జనసేన నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. పోలవరం నియోజకవర్గ జనసేన నేతల మధ్య కొంతకాలంగా అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే జూలై 3న ఎమ్మెల్యే చిల్లి బాలరాజు ఏలూరు జనసేన కార్యాలయం దగ్గర సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పార్టీలోని కొంతమంది కుట్రలు పన్నుతున్నారని బహిరంగంగా చెప్పారు. దీంతో అక్కడే ఉన్న బొత్స మధు అనే స్థానిక నేత ఒక్కసారిగా ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లటం సంచలనంగా మారింది. ఈ ఒక్క సంఘటనతో పార్టీలోని అంతర్గత విభేదాలన్నీ బహిర్గతమయ్యాయి. మరోవైపు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న వారి గురించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అన్ని ఆధారాలు సమర్పించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా కోరనున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం పోలవరం జనసేన శ్రేణుల్లో రాజుకున్న ఈ దుమారం ఎటువైపు వెళ్తుందో చూడాలి.